శ్రీ గురుభ్యో నమః. అసలు శ్రీకృష్ణుడు ఎవరు? శ్రీకృష్ణుని జననం ఎక్కడ జరిగింది? శ్రీకృష్ణుని అవతార పరమార్థం ఏమిటి? శ్రీకృష్ణుని జననం నుంచి, శ్రీకృష్ణ అవతారం నుండి మనం ఏం తెలుసుకోవాలి? శ్రీకృష్ణుని జననం ఎక్కడ జరిగింది? మధురలో చెరసాలలో దేవకి వసుదేవుల అష్టమ సంతానంగా జన్మించాడు. నందనవనంలో యశోదానందనుల కుమారునిగా పెరిగాడు. శ్రీకృష్ణుని జననం ఇలా జరిగింది. శ్రీకృష్ణుని అవతార పరమార్థం ఏమిటి? శ్రీకృష్ణ అవతారం ఎందుకు జరిగింది? కంసుని సంహారం కోసం శ్రీకృష్ణ అవతారం జరిగింది. ముఖ్యంగా కంసుని సంహారం కోసం జరిగింది. అలాగే ఈ నందనవనంలో శ్రీకృష్ణుడు పిల్లనగ్రోవి ఉదుతూ చిలిపి చేష్టలు ఎన్నో చేశాడు. అలానే ఈ గోకులను ఉద్ధరించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇక తన జీవితం నుంచి ముఖ్యంగా మనం తన జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘటన ఏంటి అంటే మహాభారతంలో శ్రీకృష్ణుడు రథసారథిగా, శ్రీకృష్ణుడు పరమాత్ముడు, అలాంటి పరమాత్ముడు రథసారథిగా, అర్జునుడి రథసారథిగా శ్రీకృష్ణుడి రథసారథిగా ఉండి ఆ యుద్ధాన్ని పాండవులకు విజయాన్ని సాధించి పెట్టాడు. అర్జునుడి రథసారథిగా శ్రీకృష్ణుడు వాళ్లకు విజయాన్ని అందించాడు. ఈ అర్జునునికి గీతోపదేశం చేసి ప్రతి మానవుడు ఎలా ఉండాలి అన్న విషయాన్ని మహాభారతం ద్వారా మనకు తెలియజేశాడు. ముఖ్యంగా ప్రతి మనిషి కూడా, ఒక మనిషి అనేవాడు ఎలా జీవించాలి, తన జీవితంలో కష్ట సుఖాలని ఎలా ఉండాలి, దుఃఖాన్ని ఎలా అనుభవించాలి, సంతోషాన్ని ఎలా అనుభవించాలి అన్న ప్రతి అంశాన్ని కూడా మనకు మహాభారతం ద్వారా, గీతోపదేశం ద్వారా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తూ మనకు తెలియపరిచాడు. శ్రీకృష్ణుడు అనగానే మనకు ద్వారకాధీశుడు అంటాం కదండి. ద్వారకాలో పెరిగాడు. అలానే తను ఇప్పటికీ స్వజీవంగా పూరిలో ఉన్నాడు అని మీలో ఎంతమందికి తెలుసు? పూరిలో ఆ విగ్రహాలు చెక్కతో తయారు చేయబడానికి గల కారణం ఏమిటి? ఎక్కడైనా చూడండి విగ్రహాలు మనకు రాముల వారు, సీతమ్మ వారు, శ్రీకృష్ణ, రాధ, పార్వతీ పరమేశ్వరులు ఇలా ఉంటాయి విగ్రహాలు. కానీ పూరిలో మాత్రం బలరాముడు, శ్రీకృష్ణుడు, సుభద్ర అన్నా చెల్లెల విగ్రహాలు ఉంటాయి. విగ్రహాల్లో శ్రీకృష్ణుని మనం సజీవంగా ఇప్పటి వరకు కూడా మనం చూడొచ్చు. ఒక్కసారి మనం పూరి జగన్నాథుడి దర్శనమిస్తే చాలు, మనకే అర్థమవుతుంది ఇక్కడ శ్రీకృష్ణుడు ఉన్నాడు అని. అక్కడ పూరి రథయాత్ర అనగానే అంత కోట్ల మంది అక్కడ వెళ్ళడానికి గల కారణం ఏమిటి? అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఇప్పటికీ ఉన్నారు. అందుకోసమనే మనము ఆ రథయాత్ర అంత ఘనంగా జరుగుతూ ఉంటుంది. ఇక మనకు ఇంత గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుల వారు ఇప్పటికీ సజీవంగా ఉన్నారు అంటే మీరు నమ్మగలరా? చూడండి, పూరి జగన్నాథుని రథయాత్ర చూడండి. ఒకసారి పూరి ఆలయాన్ని సందర్శించారనుకోండి, అక్కడ ఉన్న విగ్రహాలు బలరాముడు, శ్రీకృష్ణుల వారు, సుభద్ర, ఈ విగ్రహాలు చూడండి, మీరు గమనించండి, అవన్నీ కూడా కర్రతో తయారు చేసినవి ఉంటాయి. మనకు ఈ ప్రపంచంలో ఏ నలుమూలలో ఏ దేవాలయంలో చూసినా కూడా విగ్రహాలన్నీ కూడా పంచలోహాలతోని గాని మెటల్స్ తో గాని చేయబడి ఉంటాయి, రాతితో గాని చెక్కబడి ఉంటాయి. కానీ ఈ పూరిలో విగ్రహాలు మాత్రం కర్రతో చేయబడి ఉంటాయి. ఎందుకు అలా ఉంటాయి? శ్రీకృష్ణుల వారు ఇప్పటికీ సజీవంగా ఉన్నారు. అందులో ఉన్న శక్తి అనేది మెటల్స్ తో చేయబడిన విగ్రహాలు అయితే తట్టుకోలేవు. ఆ శక్తి అనేది అందులో నుంచి ప్రసరించి బయటికి వస్తూ ఉంటుంది. అదే ఈ చెక్క విగ్రహాలు అయితే గనక ఆ శక్తిని అందులో ఇనుమడింపజేసుకోగలుగుతాయి. ముఖ్యంగా ఈ కారణం చేతనే అక్కడ విగ్రహాలు చెక్కతో తయారు చేయబడి ఉన్నాయి. అదే విధంగా ఒక్కసారి ఈ రథయాత్రలో మనం పాలు పంచుకుంటే చాలండి, మన జీవితం కాలం చాలా సంతోషంగా ఉండగలుగుతాము. జై శ్రీకృష్ణ.